బ్యాక్ టు లైవ్ షో. దేశవ్యాప్తంగా గుర్తించిన 99 సాగునీటి ప్రాజెక్టుల నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నాబార్డుతో ఒప్పందం చేసుకోబోతోంది. దాంట్లో ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ విషయంపై మాట్లాడడానికి హరీష్ రావు ఢిల్లీకి వెళ్తున్నారు. ఇదే నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కేఆర్బీఎం నిర్ణయానికి సంబంధించి కేంద్రానికి ఫిర్యాదు చేసే ఆలోచన కూడా చేస్తున్నారు. అలాగే ఇప్పటికే ప్రాజెక్టులకు సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీకి కేంద్ర మంత్రి ఉమాభారత్తో భేటీకి సంబంధించి ఆహ్వానం అందింది. మరోవైపు ఏపీకి త్వరలో తీపి కబురు అందుతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దాదాపు అన్ని ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా వల్ల ఏం జరుగుతుంది, ప్రత్యేక హోదా వద్దని నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, ఈ అంశాలని కూడా ఏ రకంగా అభివృద్ధి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ అనే విషయాలు ఆయన కూలంకషంగా మాట్లాడారు. ఈ అంశాలకు సంబంధించి వాళ్ళ విషయంలో మాట్లాడదాం. మనతో పాటు సిహెచ్ఎం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. ఎన్ తులసిరెడ్డి గారు, ఏపీసీసీ ఉపాధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు. కొద్దిసేపట్లో మిగతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా కృష్ణారావు గారు, వెంకయ్యనాయుడు గారి దాంతో ప్రారంభిద్దాం. ఏపీకి త్వరలో తీపి కబురు అన్నారు. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం గమనిస్తే సరే, హోదా దాదాపుగా అటకెక్కించే విధంగా కేంద్రంలో పెద్దలు మాట్లాడడం, మరి తెలుగుదేశానికి సంబంధించి కేంద్ర మంత్రి ఆయన కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా ఉంటాయో దానికి సంబంధించి ఆలోచించాలి, వాళ్ళు ఏమిస్తారో చూసి మన నిర్ణయం చెప్దాం అన్నారు. తీపి కబురు అంటే ఎవరికి తీపి కబురు? అది వాళ్ళు అనుకుంటున్న విధంగా చెప్తే వాళ్ళకి తీపి అవుతుందా, మనం ఏపీ కోరుకుంటామని చెప్తే వీళ్ళకి తీపి అవుతుందా, ఏ రకంగా ఉండే అవకాశం? అంటే వెంకయ్యనాయుడు గారు ఆశిస్తున్నది ఏంటంటే, ఇప్పుడు స్పెషల్ హోదా అనేది అది లేదు, ప్రత్యేక హోదా అనేది లేదు, ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. అలా వర్కౌట్ అవుతుందని మనం అనుకోవడం కాదు. ఢిల్లీలో సుజనా చౌదరి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పాడు ఆయన. అంతకుముందు సిద్ధార్థనాథ్ సింగ్ గారు బీజేపీ ఇన్ఛార్జి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి, ఆయన కూడా అదే మాట చెప్పాడు. సరే, అందరికీ ఒక నెలన్నర 2 నెలలుగా ఇది అందరికీ అర్థమవుతుంది. వీళ్ళు ఏదో ప్యాకేజ్ ఒకటి ఇచ్చి దులపరం చేసుకుంటారు, ఇది వదిలేసేసి స్పెషల్ హోదా అనేది ఒకటి బాగా ఎస్టాబ్లిష్ అవుతోంది. దీంట్లో ఏంటంటే, మరి ఆ రోజు డిమాండ్ చేసింది కేవలం ఈ ఒక్క వ్యక్తి, వెంకయ్యనాయుడు అనే ఒక ఆయనే ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. దానికి ఆ రోజు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం కోసం అగ్రిమెంట్, ఒక హామీ అది ఇవ్వడం జరిగింది. అది బిల్లులో పొందుపరచలేదు ఏమిటి అని అంటే, బిల్లులో పొందుపరిస్తే మళ్ళీ లోక్సభకి వెళ్లాల్సి ఉంటుంది. బికాస్ సవరిస్తారు కదా బిల్లుని. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజీకరణ చట్టాన్ని సవరించాలంటే అది ఏ సవరించినా ఆ సవరణ మళ్ళీ లోక్సభకి వెళ్లాల్సి ఉంటుంది. యథాతథంగా ఆమోదిస్తే ఇక రాజ్యసభతోనే అది చట్టం అయిపోతుంది, అది అందరికీ తెలుసు. ఆ ఇబ్బంది ఉంది కాబట్టి మేము హామీ ఇస్తాము, మేము రాగానే మేము ఇస్తాం, లేకపోతే మీరు రాగానే మీరు ఇస్తారంటే ఎస్, వెంకయ్యనాయుడు గారు ఆ రోజు చెప్పారు మేము రాగానే మేము ఇచ్చేస్తాం అన్నారు. సో అక్కడి దాకా వాళ్ళ మధ్య అగ్రిమెంట్ కుదిరిన ప్రకారమే ఆ మేరకు మన్మోహన్ సింగ్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అదైపోయిన తర్వాత కూడా ఇక పార్లమెంటే ఇక దాని పదవీ కాలం అక్కడ అయిపోయింది. అక్కడ లోక్సభకి అనేది ఎన్నికలకు వెళ్లారు అందరూ. ఈ మధ్యలో కూడా కేంద్ర కేబినెట్ సమావేశం అయ్యి ఈ పోలవరం 7 మండలాలది ఒకటి పెట్టారు, ఒకటి తీర్మానం, ప్లస్ ఏమో ఇది కూడా పెట్టారు. ఈ కేబినెట్ అయితే అప్రూవ్ చేసింది ఈ ప్రత్యేక హోదాది. ఇక అప్పుడు ఏంటంటే, ఆ రోజు రాష్ట్రపతిగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు ఎన్నికలకు పోతున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ ఎలా ఇస్తారనేది ఒక అభ్యంతరం వ్యక్తం చేసి అది అలాగే ఉంచారు. అది ఒక నేపథ్యం. ఇప్పుడు ఈ ప్రత్యేక హోదాది ఆ రోజు మరి ఏం తెలిసి అడిగాడో ఏం తెలియక అడిగాడో మరి ఈయనైతే అడిగాడు, వాటి ప్రత్యేక హోదా ఇస్తేనే ఏదో అయిపోతుందో ఆంధ్రప్రదేశ్కి అని. అది ఏంట్రా అంటే, కొన్ని ఇవి ఉన్నాయి, కొన్ని రకాల పథకాలు అవి ఉన్నాయి, కొన్ని ఇన్సెంటివ్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, అది మళ్ళీ సెపరేట్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్. ఈ హోదా ఇవ్వడం వల్ల ఏంటంటే మిగతా చోట్ల నుంచి ఉండే పారిశ్రామికవేత్తలకు మంచి ఎక్కువ రాయితీలు వస్తాయి. ప్లస్ ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకం కూడా 90% నిధులు వాళ్లే ఇస్తారు. ఇప్పుడైతే 60, 70 రకరకాలుగా ఉంది. ఇవన్నీ వస్తాయి అనే ఉద్దేశంతో 90% కేంద్రమే భరించేట్టుగా ఉంటుంది కాబట్టి అది ప్రత్యేక హోదా అనేది ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ప్యాకేజీలో ప్రత్యేక హోదా ఇస్తే మాకు అభ్యంతరం, ఇస్తే మాకు ఇవ్వండి అని తమిళనాడు అడిగింది. ఆవిడ అధికారికంగానే ఒక లేఖ రాసిందట. బీహారు, జార్ఖండ్ గా విడిపోయేప్పుడు కూడా ఒక హామీ ఇచ్చారట ఇలాగ ప్రత్యేక హోదా అని. సరే, మా సంగతి ఏమిటని నితీష్ కుమార్ గారు ఆయన అడుగుతున్నాడు. సరే, వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వండి అని ప్రతి వాళ్ళు అడుగుతారు, అందులో సందేహం లేదు. అయితే ఈ మధ్య కేవీపీ రామచంద్రరావు గారి బిల్లు మీద రాజ్యసభలో పెద్ద చర్చ అయినప్పుడు గులాబ్ నబీ ఆజాద్ గారు, ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ నేత, 11 రాజకీయ పక్షాలు దీనికి మద్దతు తెలిపిన తర్వాత కూడా ఇది వేరు అది వేరు, మిగతా దీనికైతే ప్రత్యేకించి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి అది అమలు చేయమని మేము అడుగుతున్నాం, ఇది ఇస్తే మిగతా రాష్ట్రాలకు ఇవ్వకూడదని కానీ దీన్ని మిగతా రాష్ట్రాలతో ముడిపెట్టడం కానీ మంచిది కాదని ఆయన సభాముఖంగానే చెప్పాడు.
అయితే అక్కడెక్కడ హామీ ఇవ్వలేదు ఆ రోజు అరుణ్ జైట్లీ గారు, కానీ అందరికీ తెలిసిందే అది. ఇక మన ఆ బిల్లు వ్యవహారం అలా ఉండగా ఈ మధ్య ఏంటంటే ఇది బాగా వేడి పుడుతోంది. ఇది ప్రతిపక్షాలందరూ అడుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఫస్ట్ అసలు రేకప్ చేసింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వాళ్లే. ఇది మేము ఆ రోజు హామీ ఇచ్చాం, ఏదో చేయబోయాం, మీరు ఏం చేస్తున్నారు అని ఒకప్పుడు బంద్ పిలిపించి అంతే చేసి అసలు వాళ్ళు కోటి సంతకాలని ఇలా కొన్ని కార్యక్రమం చేసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని మిగతా వాళ్ళందరూ అందుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకుంది, తెలుగుదేశం కూడా అడుగుతుంది, బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. అయితే ఏంటంటే కేంద్రంలో వాళ్ళు ఇది ఇచ్చేట్టుగా లేకపోవడంతో ఈ ప్యాకేజ్ అని వచ్చింది. దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే దట్ వాట్ సుజనా చౌదరి గారు అఫీషియల్ గా చెప్పింది, ప్రత్యేక హోదాతో ఏదో ఇలా ఉంటుంది అనుకుంటే మీరు ఆ పేరు పెట్టద్దు, ప్రత్యేక హోదాతో ఏమేమి వస్తాయో అవన్నీ కూడా ప్యాకేజీ కింద ఇచ్చేయండి, మాకు ఎలా అయినా మాకు ఒకటే కదా, మాకు కావాల్సిన బెనిఫిట్ అల్టిమేట్ గా మీరు ఆ హోదా పేరు పెడతారా ఇంకోటి పెడతారా ప్యాకేజీలో పెట్టి ఇచ్చేస్తే మాకు మేము పరిశీలించి ఓకే అని అంటామనేది కూడా అన్నారు. అది ఆ తీపి కబుర్ అనేది ఆయన. అయితే ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన కన్విన్స్ అవ్వాలి. తెలుగుదేశం పార్టీ డిఫరెంట్, ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్, ఆ ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఫస్ట్ ఈ షుడ్ బి కన్విన్స్డ్. ఇది దీనికనే ఇది కన్విన్స్ అయితే ఆయన కన్విన్స్ అవ్వడం కూడా కాదుగా, ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని ప్రజలు అన్ని పక్షాలకి సంబంధించిన నాయకుడు కాబట్టి ఆయన కన్విన్స్ అవ్వడానికి ముందర ఏమంటే ఏదో బానే ఉందని తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళను మిగతా పక్షాల వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడు శాసనసభ సమావేశాలు ఉన్నాయి కదా 8వ తారీఖు నుంచి ఇలా అంటున్నారు, మీ అభిప్రాయం ఏమిటి, ఇలా అయితే ఇలా అవుతుంది, ఇలా కొన్ని వస్తాయి అంటున్నారు, మీ అభిప్రాయం ఏమిటని అది ఒక చర్చ కాకుండా ఇవాళ అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో పర్యటనకి వెళ్ళాడు కదా, విదేశీ పర్యటనకి సంథింగ్, దాని అక్కడి నుంచి ఆయన వచ్చినప్పుడు ఇది వర్కౌట్ చేస్తే నరేంద్ర మోడీ గారు అయితే చెప్పారట వీళ్ళకి, ఆయన ఒప్పుకుంటే ఓకే పెట్టేసుకుందాం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇద్దరు అనౌన్స్ చేయడం. అయితే ఒకటి ఇది ఆయనంతటా ఆయన సొంతంగా నిర్ణయం తీసుకోకుండా ఇది మీరేమంటే మీరందరూ ఆందోళన చేశారు, ఇన్ని పక్షాలు చేసి మేము అడుగుతున్నాం అని ఇలా అంటున్నారు ఒక ప్రపోజల్. ఎందుకంటే ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం, రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉన్నది. అంటే ఇప్పుడు ఇది ఒప్పేసుకుంటే ఇక ప్రత్యేక విమర్శలు డెఫినెట్ గా రాజకీయాలు వస్తాయి. అందుకని వాళ్ళని కన్విన్స్ చేసి కొంచెం వయా మీడియాగా చేస్తే మంచిదే, ఇప్పుడు అందరూ ఒప్పుకుంటే మంచిదే. అలా కాకుండా ఇదేదో వాళ్ళిద్దరు వ్యవహారంలాగా చేస్తే ఏంటంటే ఇది మళ్ళీ డెఫినెట్ గా వివాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తీపి కబురు ఎప్పుడైతుంది, ఒకటి ప్రత్యేక హోదా, 2 సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 ప్రకారము స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ టు రాయలసీమ అండ్ ఉత్తరాంధ్ర, 3వది మిగతా 108 సెక్షన్స్ కింద రెవెన్యూ లోటు గాని, క్యాపిటల్ గాని, పోలవరం గాని, స్టీల్ ప్లాంట్ గాని, దుగరాజపట్నం గాని, ఇన్స్టిట్యూషన్స్ గాని, ఇవన్నీ దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు. ఇవన్నీ 3 ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఇస్తే గన అది తీపి కబురు. అది ఇవ్వకుండా ఈ 3 వచ్చేసి దాంట్లో కొంత ప్రత్యేక హోదా ఇవ్వము, మిగతా వచ్చేసి డెవలప్మెంట్ 46 సబ్ సెక్షన్ 3 కింద 24,350 కోట్లకు 1,050 కోట్లు ఇచ్చాము, ఇంకా కొంచెం ఇస్తాము, మిగతా సెక్షన్స్ కింద 5 లక్షల కోట్ల రూపాయలకు గాను కొంత ఇస్తాము, ఇది కలిపి ప్యాకేజీ అంటే అది చేదు కబురు అవుతుంది. కాబట్టి ఈ 3 ఇస్తూ అడిషనల్ గా ఇస్తే అప్పుడు తీపి కబురు అవుతుంది. అంతే తప్ప ఇక ఆయనే చెప్పాడు ప్రత్యేక హోదా ఇంపార్టెన్స్ ఎంత ఉంది అనేది అందరికంటే ముందు చెప్పింది వెంకయ్యనాయుడు గారు అప్పట్లో. అది చెప్పింది కూడా ఎంత కేటగిరికల్ గా చెప్పాడంటే ఆయన మాటల్లోనే, ఎందుకంటే అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నప్పటికీ ఇది క్లైమాక్స్ వచ్చింది కాబట్టి చెప్పాల్సిన సమయం ఉంది. ద స్పెషల్ కేటగిరీ స్టేటస్ we wanted for 10 years. The Prime Minister is saying 5 years. 5-year period will not be sufficient at all. They have to set up industries and then start manufacturing. So you have to make it 10 years, sir. ఇది అన్నాడు. మళ్ళా రెండవసారి వచ్చేసి సార్ ఇట్ ఈజ్ అవర్ ఫ్యూచర్. కాబట్టి 4 సార్లు వచ్చేసి ఇండస్ట్రీస్ పెట్టాలంటే అది కావాలా, ఇది మా భవిష్యత్తు అని చెప్పేసి చెప్పినారు. తర్వాత మేనిఫెస్టోలో పెట్టినారు, ఎన్నికల సభల్లో చెప్పారు. కాబట్టి ఈ రోజు ప్రత్యేక హోదా వలన పెద్ద ఒరిగేది ఏమీ లేదంటే రెండింటికి ఆన్సర్ చెప్పాలా. ఆయనకు ఆ రోజు తెలియక మాట్లాడినాడా లేదా తెలిసి మోసంతో మాట్లాడినాడా అనే చెప్పాలా, లేకుంటే నా ప్రయత్నం చేస్తున్నాను చేతగాలేదు ఏమన్నారంటే అసలు నేను మిగతా మంత్రులను కూడా సమన్వయం చేసుకుని ఆంధ్రప్రదేశ్ కి ఇంకా అభివృద్ధిలో ముందుకెళ్ళడానికి ఎంతో
కృషి చేస్తున్నానని అంటే చెప్పుకుంటూ నా అభిప్రాయం ప్రకారము ఆయన కృషిలో లోపం లేదు, ఆయన వరకు సిన్సియర్ గా చేస్తున్నాడు, ఓకే. కానీ ఆయన ఎఫర్ట్స్ చాలడం లేదు. ఇక్కడ ఫైనల్ గా వచ్చేసి మైల్ పక్కీర్ ప్రాణము సప్త సముద్రాల అవతల చిలుకలో ఉన్నట్టు మొత్తం మోడీ చేతిలో ఉంది. మోడీ ఎవరిని కేర్ చేయడం లేదు. నా వరకు వచ్చేసి వెంకయ్య నాయుడు గారి కృషిలో లోపం ఉంది అనుకోవడం లేదు, కానీ ఆయన శక్తి చాలలేదు. ఇది ఓవరాల్ గా వచ్చేసి మోడీ గారి మీద ఆధారపడి ఉంది. ఆయన బహుశా మరి ఏ కారణం చేతనో అది కనీసం విశ్వసనీయత ప్రధానమంత్రి పదవికి పార్లమెంటుకు ఆ విశ్వసనీయత కోసం ఆయన చేసిండు. అలా కాదు, ఇప్పుడు ఏదైతే హోదాకి సమానంగా వచ్చే నిధుల పర్సంటేజ్ చెప్తున్నారు కదా 30% తేడా ఉంటుందని, దానికి సంబంధించిన నిధులు ఏవో ఇచ్చేసి పారిశ్రామిక రాయితీలన్నీ కల్పిస్తున్నాం. అలాగే ఆ విదేశీ రుణానికి సంబంధించి 90% అవి కూడా కేంద్రమే భరిస్తుంది. ఇలాంటి హామీలు ఇస్తే తీసుకోవడానికి ఏమైనా అభ్యంతరం ఉంటుందా? నువ్వు స్పెసిఫిక్ గా సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 కింద స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అనే పదమే ఉంది. నువ్వు దాని గురించి ఏం చేసావంటే ఇప్పుడు దాంట్లో బుందేల్ఖండ్ తరహాలో గానీ కన్నా ముందు అసలు దీని సంగతి ముందు దీని సంగతి బుందేల్ఖండ్ తరహాలో గానీ లేదా కేబీకే తరహాలో గానీ ఒరిస్సాలో ఇస్తామని చెప్పేసి చట్టంలో పెట్టడమే కాకుండా ప్రధానమంత్రి ఆనాటి మన్మోహన్ సింగ్ గారు చెప్పడమే కాకుండా తర్వాత దాన్ని రాష్ట్ర ప్రభుత్వం 24,350 కోట్లకు ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికి 3 దఫాలుగా ఇచ్చింది 1050 కోట్లు. ఇంకా 23,000 కోట్లు రావాలా? ముందు దాన్ని తెలుసండి. ముందు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిగతా ఒకదాని కోసం పోలవరం కింద ఇవ్వాలా, మిగతా 5 లక్షల కింద, దాని తర్వాత ప్రత్యేక హోదా కోసం మీరు అడిషనల్ గా ఇంకా మీరు ఇస్తే గన వెల్కమ్ చేస్తాం. అంతేగాని ఏందో వచ్చేసి ఇది అన్ని ఈ జోబిలోది ఆ జోబిలోది. మనకి ఇది బిచ్చ కాదు, హక్కు. చట్టం ప్రకారంగా వచ్చింది, పార్లమెంటులో ప్రకటన చేయడమే కాకుండా పార్లమెంట్ ఆమోదించింది. అయితే సహకారం అనే పదం వాడుతుంది. అంటే ఇప్పటిదాకా ఏ సహకారం అందించో ఇక భవిష్యత్తులో ఎటువంటి సహకారం ఇప్పుడు ఇక్కడ మాటలతో కాదు చేతులతో చూపించాలా. కేవలం మాటల్లో లిప్ సింపతి చూపిస్తున్నారు తప్ప ఏదన్నా పైసామే పరమాత్మ హై, డబ్బులు ఇస్తే కదా వచ్చేసి పోలవరం చేస్తాం, డెవలప్ ప్యాకేజ్ ఇస్తాం, అన్ని ఊరికే మాటలు తప్పనిచ్చేసి 2 సంవత్సరాల 3 నెలలు అయిపోయింది. 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఉండేది 2 బడ్జెట్లే యూనియన్కి ఉండేది. 5 బడ్జెట్లో 3 బడ్జెట్లు అయిపోయినాయి. కాబట్టి ఇంకా ఇప్పటికీ పోలవరము జాతీయ ప్రాజెక్టుగా చేసిన పోలవరంకే మనందరికీ తెలుసు 30,000 నుండి 35,000 కోట్లు కావాలి కంప్లీట్ చేయాలంటే. యాజ్ ఎర్లీ అది చేస్తే గన దానికి 2016-17 బడ్జెట్ లో 100 కోట్లు పెట్టినారంటే అంతకుముందు 250 కోట్లు ఇచ్చారు. ఈ సంవత్సరం 100 కోట్లే పెట్టారు. మరి ఎదుర్కో పోలవరం చేస్తామంటారు, ఏ విధంగా చేస్తారు? రైట్. మనతో పాటు లైవ్ షోలో చూపుడు ప్రభాకర్ గారు, ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ ముఖ్య నేత జాయిన్ అయ్యారు. ప్రభాకర్ గారు నమస్తే. వారితో మాట్లాడే ముందు సురేష్ రెడ్డి, ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. ఏపీకి ఏమి ఇవ్వగలుగుతుంది కేంద్రం అనే దానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. వెంకయ్యనాయుడు గారు ఏపీని ఏ విధంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము, ఆయన శాఖ కానివ్వండి మిగతా శాఖలతో సమన్వయం, అలాగే ప్రత్యేక హోదా ఈ అంశాలన్నీ మాట్లాడారు. అయితే ఈ మధ్య వస్తున్న ప్రత్యేక హోదానా లేకపోతే దానికి ఈక్వలెంట్ గా వచ్చే నిధుల ప్యాకేజా అనే అంశం మీద తీపి కబురు అంటే అది ఎవరికి తీపినిచ్చే వార్త అవుతుందనేది చర్చ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక హోదా అని చెప్పి అట్లా ఇస్తున్నారా, లేకపోతే మీరు అనుకునే విధంగా చేసే ఆలోచనలో ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీపి కబురు అవుతుందనేది మా సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంత ప్రజలు విభజన తర్వాత ఇక్కడ అన్యాయం జరిగిందనేటువంటి విషయం కేంద్రం ఎప్పుడో గుర్తించింది. కాబట్టి స్పెషల్ స్టేటస్ అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా కొన్ని చిక్కులు ఇతర రాష్ట్రాల్లో ఉన్న సందర్భంలో దానికి ప్రత్యామ్నాయంగా ఏ రకంగా చేయాలనేది ఆలోచిస్తూ తొందరలోనే తీపి కబురు చెప్తారని మా నాయకులు కూడా చాలా స్పష్టంగా సంకేతాలు ఇస్తున్నారు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ తులసిరెడ్డి గారు చిన్న ప్రశ్న అడిగారు ఇప్పుడే ఒక నిమిషం అడుగుతాం. అంటే అప్పట్లో వెంకయ్యనాయుడు గారికి ఇన్ని చిక్కులు లేకపోతే ఇన్ని ఇబ్బందులు, రాజ్యాంగపరమైన ఈ ఇబ్బందులు సమస్యలు ఉంటాయని వారికి అప్పట్లో తెలియకుండానే మరి అప్పుడు హౌస్ లో ఆయన డిమాండ్ చేశారా, ప్రామిస్ చేశారా తిరుపతి సభలో గానీ మరో చోట గానీ అని అడుగుతున్నారు. వాస్తవంగా 14వ ఆర్థిక సంఘం వచ్చినటువంటిది ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ తప్ప అప్పుడు వచ్చిన రిపోర్ట్ కాదు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి విషయం. కాబట్టి వెంకయ్య నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆ రోజు చెప్పినటువంటి మాటకి కట్టుబడే ఇవాళ స్పెషల్ స్టేట్ గా తీసుకొని ఏదైతే రావాలనో ఈ రాష్ట్రానికి అంతకంటే ఎక్కువ చేయడం విషయంలో ఇబ్బంది లేదు. నేను తులసిరెడ్డి గారికి ఒక ప్రశ్న వేస్తున్నాను సార్. ఇవాళ మమ్మల్ని అడిగేటువంటి పెద్ద మనుషులు ఎవరు కూడా ఆనాడు అసలు స్పెషల్ స్టేటస్ గురించి కానీ ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో ఏం జరుగుతుందని కానీ వీళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎందుకని మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు మౌనం వహించారు? ఆ రోజు సోనియా గాంధీ లేకపోతే వాళ్ళ యొక్క దీంట్లో వీళ్ళు కొట్టుకుపోయినారా? అసలు వీళ్ళు సమాధానం చెప్పాలి జాతికి.
ఆంధ్రప్రదేశ్ జాతి ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు చేసినటువంటి ద్రోహాన్ని మర్చిపోదని సందర్భంగా నేను తులసిరెడ్డి గారికి ఇప్పుడు ఒక్క నిమిషం తులసిరెడ్డి గారి కన్నా నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు ఆయన అడిగారు ప్రధానమంత్రి ఎవరు, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి కదా హామీ ఇచ్చింది. ఆ రోజు బిల్లులో ఎందుకు పెట్టలేదని కదా వీళ్ళ ప్రశ్న. మీరు తర్వాత 3 సార్లు ఎందుకు సవరించారుగా చట్టాన్ని, మరి మీరే పెట్టుండొచ్చుగా. వాళ్ళకి టైం లేదు, ఫిబ్రవరిలో అయింది ఇది. సరే, తర్వాత 3 దఫాలుగా మీరు సవరించారు. సురేష్ రెడ్డి గారే తెలియదేమో, ఇదే బిల్లుని ఇదే చట్టాన్ని 3 సార్లు సవరించినప్పుడు అవునండి మనం మర్చిపోయాం, ఇప్పుడు మనం వచ్చాం కదా, మన హామీ ఇచ్చాం కదా అని చెప్పి వాళ్ళు ఎందుకు పెట్టలేదు. మరి అది దానికి సురేష్ రెడ్డి గారి సమాధానం లేదు. ఇందులో కాంగ్రెస్ నిందించాల్సింది ఏముంది, అందులో పెద్ద ప్రత్యేకంగా నిందించాల్సింది ప్రధానమంత్రి కదా హామీ ఇచ్చింది. వీళ్ళు అడిగింది కూడా హామీ ఏమన్నారు, ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రతిష్ట ఆంధ్రప్రదేశ్ లో జరగబోతుంది. అలాంటి తీర్పు ప్రభుత్వం రాబోతుంది. సంతోషం సార్. రైట్, ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి. సురేష్ రెడ్డి గారు ఉన్నారా? మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. రైట్, ప్రభాకర్ గారు, తీపి కబురు మరి ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు హోదా మీద రాజీ పడే పరిస్థితి లేదని నిన్న మొన్న మాట్లాడినప్పుడు కూడా చెప్తున్నారు. లేకపోతే దానికి సమానంగా వస్తే తీసుకునే అవకాశం, అంటే అసలు కేంద్రం ఏమిస్తుందో చూసి మన నిర్ణయం చెప్దామని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉంటుంది, మీరు ఏం చెప్పదలుచుకుంటారు? తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఆన్ స్పెషల్ స్టేటస్ ఈజ్ వెరీ క్లియర్. ప్రతిపక్ష పార్టీలు సురేష్ రెడ్డి గారు, మీరు మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను. సురేష్ రెడ్డి గారు కాదు, ఒక నిమిషం మీరు తెలుగుదేశం పార్టీ వర్షన్ తీసుకున్నాక మీతో మాట్లాడతాం మళ్ళీ. రైట్, చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అంటే పార్లమెంట్ లో చెప్పిన దానికి, అంటే ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, లేకపోతే వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, లేకపోతే మిగతా రాష్ట్రాల ప్రతినిధులు ఎవరు మాట్లాడినా పార్లమెంట్ లో చెప్పిన దానికి కాస్త వాల్యూ ఉండాలి. ఏది మాట్లాడినా దానికి మన వరకు లేదనుకుంటే అక్కడ రికార్డ్ అవుతుంది. ఇది డాక్ట్రిన్ ఆఫ్ లా లాగా ఉంటుంది. సో దాన్ని గత ప్రభుత్వం చేసిందా లేదా అనే దానికన్నా వచ్చిన ప్రభుత్వాలు దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ ఆల్సో పార్ట్ అండ్ పార్షియల్ ఈ రాష్ట్రాన్ని విడగొట్టడంలో కాంగ్రెస్ తో పాటు సమానమైన పాత్రను వహించినటువంటి రాజకీయ పార్టీ. నాట్ ఓన్లీ దట్, పార్లమెంట్ లో రాజ్యసభలో జరిగిన డిబేట్స్ లో కాకుండా బయటకు వచ్చిన తర్వాత మాతో ఫ్రెండ్లీ అలయన్స్ లో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా ఆనాటి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా ఉన్నటువంటి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన బహిరంగ సభల్లో ఆంధ్రప్రదేశ్కి ఏమేమి తలుచుకున్నాడో మొత్తం చెప్పడం జరిగింది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీని నిందించినటువంటి తల్లిని చంపి బిడ్డను తీస్తున్నారు అన్నటువంటిది మేమేం అడుగుతున్నాం అంటే ఆ బిడ్డకి ప్రాణం పోయమని మాత్రం అడుగుతున్నాం. సో మీరు తీపి కబురు పేరుతోటి మేము వీఆర్ గోయింగ్ టు ఈక్వలైజ్ ది స్పెషల్ స్టేటస్ ఆర్ ఇంకొకటి, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ చెప్పిందనో లేకపోతే బీజేపీ తప్పుకుంటుందనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి మాట్లాడతాను కాదు. మా దగ్గర మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్లాన్ కానీ ఆయన చేస్తున్నటువంటి అనేకమైన పనులు కానీ వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర అభివృద్ధిని ఎలా చేయాలి, స్పెషల్ స్టేటస్ వస్తే తప్ప మీరు ఈక్వలెంట్ గా 3 జిల్లాలకు లేదా 4 జిల్లాలకు లేదా బుందేలు కానీ ఎవరండి ఈ వరిస వాళ్ళు ఎవరు, ఇప్పుడు ఈ చెన్నై వాళ్ళు ఎవరు, వీళ్ళందరూ అబ్జెక్షన్ చెబుతున్నారని మీరు కబుర్లు చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి మానేయాలని, లేకపోతే 14th ఫైనాన్స్ చెప్పలేదని, లేకపోతే ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చిందని, ఇవన్నీ అసలు డస్ట్బిన్ లో పడే మాటకు వస్తే ఇంకోటి కూడా అడుగుతున్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ ముందే లోక్సభలో అది అందరూ ఆమోదించారు కదా, మరి ఇప్పుడు ఏ సమాధానం ఎక్కడ అభ్యంతరం చెప్పలా. ఆ విషయం జయరాం రమేష్ గారు కూడా కావాల్సిందల్లా ఏంటంటే తెలుగుదేశం పార్టీ, అందుకే చీఫ్ మినిస్టర్ గారి మైండ్ ఇప్పుడు కూడా చాలా క్లియర్ గా ఉంది. మీరు చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. ప్రభాకర్ కరెక్టే, వారి ప్రయత్నాల్లో చిత్తశుద్ధిలో శంకించట్లేదు. కాకపోతే అసలు కేంద్రం ప్రత్యేక హోదా అనే పదం కూడా ఉచ్చరించట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే దూరదర్శన్ సుదీర్ఘంగా వారు ఇచ్చిన వివరణ వెంకయ్యనాయుడు గారు చూస్తే ప్రత్యేక సహకారం అని మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా అని చెప్పకపోతే ఖచ్చితంగా బీజేపీ మూల్యం చెల్లిస్తుంది. సురేష్ రెడ్డి గారు ఈక్వలెంట్ లేకపోతే అది ఇది లేకపోతే మమ్మల్ని ఒప్పించడం కోసం జనాన్ని ఒప్పించడం సురేష్ రెడ్డి గారు కాదు కదా. మీరు కేవలం ప్రజల్ని అభిపెట్టేటప్పుడు ఎన్నికల ముందు మాట్లాడినట్టుగా ఉంది, కానీ ఇదంతా అర్థం లేని విషయం సార్. అది ఏది అర్థం లేని విషయం సురేష్ రెడ్డి గారు? మనం ప్రజలకి చెప్పినటువంటి చెప్తున్నాను సార్, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కలిసి కూర్చొని రేపో మాపో ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చే ప్రకటనే తీపి కబురు తప్ప కేంద్ర ప్రభుత్వం నేరుగా తాను ఇష్ట ప్రకారంగా ప్రకటన చేయదండి.
రాష్ట్రము కేంద్రము కలిసి కూర్చొని నిర్ణయించుకొని తుది నిర్ణయం వచ్చిన తర్వాత ప్రకటన వస్తే గానీ ఈ మధ్యలో ప్రభాకర్ గారు చెప్పినట్టుగా మేము ఒప్పుకోము, ఇవన్నీ కథలండి, కాకమ్మ కథలు వద్దు. తెలుగుదేశం పార్టీ నాయకులు సురేష్ రెడ్డి గారు మీరు ఒప్పుకుంటారా? ఒకవేళ స్పెషల్ స్టేటస్ కాకుండా ఏదో ఒకటి ఇచ్చేద్దాం ఆంధ్రప్రదేశ్ కంటే, ఆర్ యూ గోయింగ్ టు బి కన్విన్స్ విత్ దట్? చెప్పండి, కన్విన్స్ అవుతారా మీరు? మీరు ముఖ్యమంత్రి గారిని మీ పార్టీ మీటింగ్ లో అడగండి సార్, మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మీరు ప్రభుత్వంతో మీరు కలిసిమెలిసి కూర్చొని ఉభయలు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కలిస్తేనే ప్రకటన వస్తుంది, అంతేగాని రానివ్వండి, ప్రకటన రానివ్వండి, చూద్దాం. నేను అనేది మీరు చేసినటువంటి ఎలక్షన్ ప్రామిస్ ని సార్, అదంత మంచి కాదు సురేష్ రెడ్డి గారు. ఎలక్షన్ ప్రామిస్ మమ్మల్ని దెబ్బతీసిన తర్వాత మీకు వచ్చే లాభం ఏంది? కాంగ్రెస్ పార్టీకి మేలు జరగడం తప్ప. మీరు మాకు మిత్రపక్షంగా ఉండి సరైన సలహా చెప్పాల్సింది, ప్రజల్ని మభ్యపెట్టబాకండి సార్ ప్రభాకర్ గారు. అది మంచిది కాదు సార్, మీకు మంచిది కాదండి. ఇది పొలిటికల్ గ్యాప్ కాదు. ఇది మీకు ఎంత నష్టమో మాకు అంతే నష్టం, మాకు ఎంత నష్టం మీకు అంతే నష్టం. మీ ఊరికి ఎంత దూరం, మా ఊరు అంటే. దీన్ని మనం పొలిటికల్ ప్రామిసెస్ ని లేకపోతే పార్లమెంట్ లో జరిగిన డిబేట్స్ ని మనం నాంచి ఇది మేము ఇవ్వటం లేదు అని చెప్తే మీరు ఒప్పుకుంటారా? మేము ఒప్పుకోదలుచుకోలేదు. అందుకే మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా రానివ్వండి, ఆ కబురేంటో వచ్చేదంత వరకు ఎస్ దిస్ ఇస్ అవర్ స్టాండ్, మీరు మీ స్టాండ్ ని మీరు వదిలేసుకుంటున్నారని చెప్పండి. మీకే తెలుసు, మీరు ఈ రోజు వచ్చి ఎన్ని మాట్లాడుతున్నారు. మాది ఒకటే స్టాండ్. ఆ రోజు ఎట్లున్నావు, ఈ రోజు కూడా ఒకటే. ఆ రోజు ఏం చెప్పారు? మీరు మేధావులు ఉన్న వాస్తవం కాదు సార్, కాదు ఆ రోజు చెప్పలేదా స్పెషల్ స్టేటస్ ఇస్తామని? దిస్ ఇస్ నాట్ ఫర్ ఆర్గ్యుమెంట్స్. మధ్యలో ఇంకో రోజులో ఏమైనా జరిగిందేమో మరి. ఆ రోజు అంటే సారీ సురేష్ రెడ్డి గారు అసలు ఏం చెప్తాడు? కాదు సురేష్ రెడ్డి గారు ఏం చెప్తాడు విన్నా ఏంటండి ఆయన చెప్పని మన సురేష్ రెడ్డి గారు మీరు చెప్పండి అంతే. హలో చెప్పండి. అదే సార్ మేము చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట వద్దు సార్. రేపు ఉదయం మీరు ఏదైతే ఉందో ఇప్పటికే సుజనా చౌదరి గారు దఫాలుగా అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. అవునా కాదా? మళ్ళా ఢిల్లీలో సంతోషపడి మీ పత్రికల్లో వార్తలు రాయించుకొని చీప్ కబుర్ అని మళ్ళా వచ్చి నెల్లూరు మన యొక్క విజయవాడలో వచ్చి మేము డిమాండ్ చేస్తున్నామని, ఇవన్నీ ఏంటంటే ప్రజలను మభ్యపెట్టే విషయాలు సార్. భారతీయ జనతా పార్టీ ప్రజలను మభ్యపెట్టాల్సిన అవసరం లేదు. ఉన్న వాస్తవాలు మేము చేయగలిగినటువంటి చీప్ కబుర్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో డిస్కస్ చేసి మా మిత్రపక్షంతో కూడా ఒప్పించి అందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం తప్ప ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ గానో లేకపోతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గానీ చేయదండి. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మంచి జరుగుతుందని మా సంపూర్ణమైన విశ్వాసం. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి ఆ తీపి కబురు ప్రజలకు అందించబోతున్నారు, అంతేనా? అంతే సార్. రైట్, చూద్దాం మరి కన్విన్స్ అవుతారా ముఖ్యమంత్రి గారు, మీరేం చెప్తారు, వారు ఏం ఒప్పుకుంటారనేది తేలుతుంది కదా, చూద్దాం. కంటిన్యూ చేద్దాం లైవ్ షోలో చిన్న బ్రేక్ తర్వాత. బ్యాక్ టు లైవ్ షో. ఏ జీవన్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ముఖ్య నేత మనతో జాయిన్ అయ్యారు. నమస్తే జీవన్ రెడ్డి గారు. మీతో మాట్లాడే ముందు కృష్ణారావు గారు, వాళ్ళ నాబార్డుతో కేంద్రం ఒప్పందం సంబంధించి సాగునీటి ప్రాజెక్టులు ఈ వ్యవహారం ఒకటైతే సరే, అందులో పోలవరం కూడా భాగం అయ్యే పరిస్థితి అయితే హరీష్ రావు గారు వెళ్ళడం, తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితిపై నివేదిక ఇవ్వడం ఏంటి, తర్వాత కేఆర్బిఎం నిర్ణయానికి సంబంధించి కేంద్రానికి ఫిర్యాదు, ఇది 2 లీకులు వచ్చాయి. ఒకటి అఫీషియల్ గా జరుగుతుంది ఏంటంటే ఈ నాబార్డుకి సంబంధించి ఇక్కడ 11 ప్రాజెక్టులకి అది యాక్చువల్గా ఇదేదో గొప్పగా వచ్చేస్తున్న సహాయం కాదు, లోన్. ఇది స్టేట్ గవర్నమెంట్ ఎంటరింగ్ ఇంటూ ఎంఓయూ విత్ నాబార్డు వాళ్ళు సాఫ్ట్ లోన్ ఇస్తారు అంతే తప్ప ఇది 100% ఫ్రీ అనో లేకపోతే గ్రాంట్ గా సెంటర్ ఇస్తుంది అన్నదో కాదు. లైక్ అందరు స్టేట్లకి ఇస్తున్నట్టే మనకి ఇస్తుంది. అది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు మనకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద ఈయన వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడని, అది ఏమో లీక్. అది అఫీషియల్ గా ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ చేశారు. చేస్తేనేమో కేఆర్ఎంపీ సెక్రటరీ ఆర్కే గుప్తాని తీసి సమీర్ చటర్జీని కూడా పెట్టారు. ఆయన బోర్డు మీటింగ్ పెట్టాడు, ఇది నడుస్తుంది. ఇక్కడ ఇష్యూ వల్ల ఏంటంటే రేపు ఉమాభారతి గారు నేను 11వ తారీఖున 17, 18, 19 ఈ 3 ఏదో ఒక రోజు మీరు కేటాయిస్తే ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడతాను. ఎపెక్స్ కౌన్సిల్ ఏంటంటే అందులో 3 ఉంటారు. ఉమాభారతి గారు అంటే ఎవరు ఉంటే వాళ్ళు కేంద్ర ఇరిగేషన్ మంత్రిను ప్లస్ 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు. ఈ 3 కమిటీ ఏంటంటే వీటికి సంబంధించిన ఎటువంటి వివాదాన్ని పరిష్కరించుకోవడానికి పెట్టిన కమిటీ. అది ఇంతవరకు మీట్ కాల. మాకు మీటింగ్ పెట్టండి అని ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ గా కేబినెట్ మీటింగ్ రిజల్యూషన్ రాసి పంపింది. ఇప్పుడు ఇక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ మేడిగడ్డలు, ఇవన్నీ మన తమిడిహెట్టి ఇవన్నీ టేకప్ చేస్తున్నారు. మాకు చెప్పలేదు, మాకు డిపిఆర్ ఇవ్వలేదు, మాకు చెప్పకుండా మీరు చేయకూడదు అనేది అని ఒకటి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఒక కంప్లైంట్ ఇచ్చారు. అది ఎఫెక్స్ కౌన్సిల్ కూడా ఫిర్యాదు చేసి మీరు ఎఫెక్స్ కౌన్సిల్ పిలవండి అన్నారు. ఒకటి
కృష్ణాకి సంబంధించి ఏంటంటే పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టులు ఇవన్నీ టేకప్ చేస్తున్నారు, మాకు తెలియదు, అసలు ఏమీ సమాచారం లేదు ఏమిటని. కేఆర్ఎంబి ఆల్రెడీ దీని మీద ఇలాగ ఆంధ్రప్రదేశ్ కంప్లైంట్ ఇదిగో ఇలా వచ్చింది మీరు ఏమంటారని తెలంగాణని అడిగారు. తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు, ఆల్రెడీ వాళ్ళు ఇవ్వడం అయితే వివరణ ఇచ్చారు. ఏమనంటే ఇవన్నీ మా వివాదాలు, మా నీటి కేటాయింపులు అవన్నీ రావాల్సి ఉంది, మేము అన్ని శాస్త్ర ప్రకారంగానే ప్రొసీజర్ గానే డిపిఆర్లు తయారు చేయడం, ఇన్ఫార్మ్ చేయడం అన్ని చేస్తాం అని వాళ్ళు ఇచ్చారు. మేము ఎక్కడ వైలేట్ చేయడం లేదు, మాకు 299 టీఎంసీలు మీరే కదా కేటాయించింది, దీని సంగతి ఏమిటి అనేది. ఇది ఇలా ఉండగా ఆళ్ల వెంకట నాగేశ్వరరావు అనే ఒక ఆయన కృష్ణా డెల్టా రైతులు తరపున సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు అప్పుడు డైరెక్షన్ ఇచ్చింది, ఇది డిస్పోజ్ చేస్తూనే ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి వీళ్ళ కంప్లైంట్ ఏంటో చూడండి అని. ఆయన అన్నది ఏంటంటే పాలమూరు రంగారెడ్డి దిండి చేపట్టడం వల్ల కృష్ణా డెల్టాకి నీళ్లు రావు అట్లా ఇట్లా అని జనరల్ గా వేశాడు. అది దాంట్లో అది శాస్త్ర ప్రకారం అంటే తప్పు. మరి ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన 299 వీళ్ళు వాడుకోవాలి కదా, వీళ్ళు వాడుకుంటుంటే మాకు నీళ్లు రావాలని అంటే దానికి ఎవరు చేసేది ఏం లేదు. ఇప్పుడు ఆల్మట్టి కట్టారు, ఆల్మట్టి కట్టిన తర్వాత మాకు నీళ్లు రావడం లేదని అంటే ఏం అవ్వలేదు కదా. సుప్రీంకోర్టులో కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కానీ ఏం కాలేదు, వాళ్ళు కట్టుకుంటారు. దీనికి ఎంటైటిల్మెంట్ 299 మించి వీళ్ళు ఏవైనా వాడుకుంటే అప్పుడు అభ్యంతరం కానీ ఇది చేయాలి. ఇంతవరకు అది తేల్లా, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంతవరకు తేల్చలా. ప్లస్ ఇది పునఃసమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు అడుగుతున్నది, ఇంతవరకు అది నడుస్తూనే ఉంది. సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ ఇచ్చారు, అది కాలేదు. అసలు పాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇంతవరకు నోటిఫై కూడా చేయలే సెంటర్, ఎందుకంటే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, ఆ స్టే వెకేట్ కాల. ఈ వివాదాలు ఉండగా ఇప్పుడు ఏమవుతుందంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును మీరే అనుకోండి, మీరు పెద్ద మనిషిగా అక్కడ పెట్టారు, వీళ్ళు ఏం సమాచారం ఇవ్వాలిగా, వీళ్ళకంటూ ఒక అధికారులు లేరు, ఎవరు లేరు. వీళ్ళు ఏం చేస్తున్నారు, మైండ్ ఇరిగేషన్ లో ఎవరెవరు ఎంతెంత వాడుతున్నారో వీళ్ళు ఇవ్వాలి. వీళ్ళకి 299, వాళ్ళకి 512 రెండు ఇచ్చారు, కేటాయించారు ఆంధ్రప్రదేశ్కి. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఎంత వాడుతుంది మైండ్ ఇరిగేషన్ కింద అడుగుతుంటే వీళ్ళు ఇవ్వడంలా తెలంగాణ వాళ్ళు. నేనేం చేస్తాను, మీరు ఇవ్వకపోతే మీరు లెక్కలు వేసి ఇవ్వాలి కదా. ఇప్పుడు అదే కేఆర్ఎస్ అలాగే పోతిరెడ్డిపల్లి నుంచి వెళ్ళిపోతున్నారు, రోజు తీసేసుకుంటున్నారు, అది లెక్క పత్రం ఉండడం లేదు అనేది వీళ్ళు. దీనికి ఏంటంటే టెలిమెట్రీ అని ఒకటి పెట్టి అక్కడ నాగార్జున సాగర్ లోను శ్రీశైలంలోను అన్ని ప్రాజెక్టుల దగ్గర పెట్టే కార్యక్రమం కేఆర్ఎంబి ఈ మధ్య మొదలుపెట్టింది. 2 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. వీళ్ళు వెళ్ళి సైట్లు చూసి వచ్చారు, ఇంకా మిషన్లు అవి బిగించాలి. తింటే ఎందులోంచి ఎంత నీళ్లు వెళ్తాయి ఇవన్నీ తెలుస్తుంది. ఈ పోతిరెడ్డిపాడు వాడుకుంటున్నారని అది కేఆర్ఎంబి పట్టించుకోవడం లేదని హరీష్ రావు గారు వెళ్ళి కంప్లైంట్ చేయబోతున్నారు అన్నట్టుగా ఓ లీక్ అయితే వచ్చింది తప్ప అధికారికంగా హరీష్ రావు గారిని కంప్లైంట్ చేస్తున్నారని చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన కంప్లైంట్ ఆర్కే గుప్తా మీద చేశారు, అది అయిపోయింది. ఇప్పుడు సమీర్ చటర్జీ దగ్గర నడుస్తోంది. సరే, ఆ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి ఇప్పుడు ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు డేట్ ఇవ్వాలి కదా, ఈ 11, 18, 19లో వాళ్ళు మేము కుదరదు, వీడు వెళ్తే లేనిపోయిన పంచాయతీ అంటే ఎవరైనా ఏ ముఖ్యమంత్రి ఇవ్వకపోయినా రెండో ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉంటుంది, మీటింగ్ జరగదు. అది అలా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. బట్ అది తెలియదు ఇంతవరకు ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒప్పుకున్నారా, వెళ్తారా, వెళ్తే వాదిస్తారా. ఉమాభారతి గారు ఇటువైపు మొగ్గు చూపిస్తారు అంతే కదా, మరి ఇటు ఆంధ్ర వైపు మొగ్గు చూపిస్తారా, తెలంగాణ వైపు మొగ్గు చూపిస్తారా, ఆవిడకి ఇబ్బంది. అది ఇవన్నీ చూడాలి. జగన్ రెడ్డి గారు ఏం జరుగుతుంది, విభజన చట్టానికి విరుద్ధంగా అనుమతులు లేకుండా కడుతున్నారని ఇప్పటికీ ఏపీ ఫిర్యాదు చేసింది, ముఖ్యంగా K7 సబ్ బేసిన్ సంబంధించి. మరి వాళ్ళు నిజంగా హరీష్ రావు గారు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నారా, లీకేనా? ముఖ్యంగా తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్లను తీసుకురావడానికి ఇవాళ మా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి గుంటకు, ప్రతి ఎకరానికి, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు, ప్రతి తెలంగాణ మొత్తంలో 1 కోటి ఎకరాలకు నీళ్లు ఏవైతే ఇస్తామన్నామో ఆ ప్రాజెక్టులకు ఇలా ఒక శుభదినం, తెలంగాణ హిస్టరీలో ఒక శుభదినం. ఇవాళ గౌరవ మంత్రి వర్యులు వెళ్లి నాబార్డుతో ఒప్పందం MOU ఏదైతే సంతకాలు పెడతా ఉన్నారో మా కళ నిజం కాబోతా ఉంది. 100% ఇలా 11 ప్రాజెక్టులకు నాబార్డు నుంచి రుణాలు రాబోతా ఉన్నాయంటే ఇది మామూలు విషయం కాదండి. మేము ఏదైతే కోరుకుంటున్నామో, మేము కలలు కన్నా తెలంగాణ, బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలంటే ప్రతి గుంటకు నీళ్లు రావాలా, ప్రతి ఎకరానికి నీళ్లు రావాలంటే ఇవాళ నాబార్డుతో జరుగుతున్న ఒప్పందంతో అన్ని ప్రాజెక్టులు మేము ఎవరు అడ్డొచ్చినా ఆకాశం కింద మీద అయినా ప్రాజెక్టులు కట్టి తీరుతాం, నీళ్లు ఇచ్చి తీరుతాం అన్న పూర్తి నమ్మకం మాకు మొన్నటి 90% ఇంకో 10% ఇవాళ ఈ నాబార్డు MOUతో మాకు చేరిందండి. మేము ఏమంటామంటే, మేము గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గాని మా హరీష్ రావు గారు గాని చాలా బ్రహ్మాండంగా చెప్పారు, మాకు రావాల్సిన వాటా ఏదైతే 299 టీఎంసీలు ఉందో మా వాటాను మేము వాడుకుంటాం, అదనంగా మాకు ఒక చుక్కా నీరు కూడా ఆ ప్రాంతానికి సంబంధించింది మాకు అవసరం లేదు, దయచేసి వినండి. మేము గతంలో ఇప్పుడు మహారాష్ట్ర 450 బ్యారేజీలు కట్టిందండి నిర్మాణం,
వారే లెక్కలు చెప్పారు, ఏ విధంగా ముందడిపోయారు, ఏ విధంగా డిపిఆర్ సబ్మిట్ చేసిరు, ఏ విధంగా కేంద్ర మంత్రులను కలిసిరు, నీటి సంఘాలను కలిసిరు. కృష్ణారావు బాగానే తెలుసు, వారు తెలియంది కాదు. మేము చెప్తా ఉన్నాం. మేమేమంటున్నామంటే మాకు రావాల్సిన వాటిని మేము వాడుకుంటాం, మాకు ఎవరి మీద పేచి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు మా జీవిత పోరాటమే నీళ్లు. సో ఇప్పుడు ఏదైతే ఉమాభారతి గారితో ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ జరగబోతోందో మరి ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు. జరుగుతుంది. ఏపీతో పంచాయతీకి ఎక్కడ కూడా వయలేషన్ చేయమండి. ఏపీ పంచాయతీ ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చు. 100% అండి. మేము వయలేషన్ చేయట్లేదు. మా నీళ్లు మేము వాడుకుంటామయ్యా, మేము ఇది సైంటిఫిక్ రాకెట్ సైన్స్ కాదండి. మీద ఉన్న మీద నీళ్లు వాడుకుంటారు, మీద నీళ్లు వారిన తర్వాత కింద వాళ్ళకి నీళ్లు పోతాయి. ఎందుకంటే ఇప్పటిదాకా కంప్లైంట్లు, లెటర్లు, సార్ ఏపీ గవర్నమెంట్ రాస్తారు, తెలంగాణ గవర్నమెంట్ రాస్తారు, మంత్రి గారు రాస్తారు, సార్ అధికారులు రాస్తారు, చాలా లెటర్లు వెళ్ళాయి ఇప్పటికి. కంప్లైంట్ మేము తొండి పంచాయతీ పెట్టింది ఇప్పటిదాకా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్ నాయకులే. గతంలో అంటే ఆ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ గారు ఏమైనా మాట్లాడతారంటే వారి పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కండి. ఈ ప్రాంత ప్రజలకు కూడా నీళ్లు కావాలి కదా, వాళ్ళు వ్యతిరేకం కాదు కదా. కానీ ఇప్పటి వరకు తొండి పంచాయతీలు పెట్టారు. కానీ మేమేమంటున్నాం చాలా స్పష్టంగా మేము ఏవైతే నిర్మాణం చేయబోతున్న ప్రాజెక్టులకు ఇలా 11 ప్రాజెక్టులకు మాకు డబ్బులు రాబోతా ఉన్నాయి. దాని మీద ఎంఓయూ ఉన్నది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా నిర్మాణం చేస్తాం. వాళ్ళ ఒక చుక్క నీరు కూడా మాకు అవసరం లేదు సార్. 299 టీఎంసీలను 600 అయినా భూ ప్రపంచం అడ్డొచ్చినా కింద మీద అయినా దాన్ని వాడతాం. ప్రతి ఎకరాకు, ప్రతి గుంటాకు, ప్రతి కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీరుతాం. ఇది మా జీవిత ఆశయం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఈ నీళ్ల గురించి సార్. ఈ నీళ్లు మళ్ళా రాకపోతే మేము రాష్ట్రం తెచ్చుకోని ఎందుకండి. ఇక్కడ భారత పార్లమెంట్ చేసినటువంటి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 ప్రకారము బచావత్ ట్రిబ్యునల్ వేశారు. బచావత్ ట్రిబ్యునల్ వచ్చేసి దాన్ని 75% డిపెండబిలిటీ ఆధారంగా కృష్ణా నదిలో 2060 టీఎంసీలు నికర జలాలు ఉంటాయి, 70 టీఎంసీలు రీజనరేషన్ పునరుత్పత్తి జలాలు ఉంటాయి. కాబట్టి 2130 టీఎంసీలు నికర జలాలు ఉంటాయి అని తెలిసింది. ఆ 2135లో మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు. ఆ 811 టీఎంసీల్లో మళ్ళా ప్రాజెక్టుల వారిగా తెలంగాణకు 299 టీఎంసీలు, సీమాంధ్రకు 512 టీఎంసీలు. ఇప్పుడు అందరూ పదే వచ్చేసి మా 299 టీఎంసీలను వాడుకుంటామంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఆ 2 జీవోలు చూడండి, పాలమూరు రంగారెడ్డి డిండి దానికి సంబంధించినటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన జీవోల్లోనే ఫ్లడ్ వాటర్ 299 టీఎంసీలో కాదు, 2 జీవోల్లో కూడా శ్రీశైలం ఫోర్సర్ నుండి ఫ్లడ్ వాటర్ తీసుకుంటున్నామని చెప్పారు. కాబట్టి 299 టీఎంసీలు కాదు, ఎక్స్ట్రా ఇది. కాబట్టి నికర జలాలు కాదు, ఇది మిగులు జలాలు. మిగులు జలాలకు సంబంధించి బచావత్ అవార్డు ఏం చెప్పింది, 100 సంవత్సరాల్లో 20 సంవత్సరాల పాటు కింది రాష్ట్రం దెబ్బతింటుంది కాబట్టి దిగువ రాష్ట్రానికి మిగులు జలాలు వాడుకునే లిబర్టీ ఉంది, రైట్ కాదు అని చెప్పింది. ఆ లిబర్టీ ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది దిగువ రాష్ట్రం కాబట్టి ఆనాడు అటు సీమాంధ్రలో అటు తెలంగాణలో కూడా, తెలంగాణలో ఎస్ఎల్బిసి కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ, సీమాంధ్రలో తెలుగంగ కానీ, జేఎన్ఎస్ఎస్ కానీ, హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, వెలుగొండ, ఈ 8 ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిగులు జలాల ఆధారంగా నిర్మితమైనాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు తెలంగాణ కూడా ఎగువ రాష్ట్రం అవుతుంది, సీమాంధ్ర మాత్రమే దిగువ రాష్ట్రం. కాబట్టి ఇప్పుడు మహారాష్ట్రకు ఏ విధంగా మిగులు జలాలు వాడుకునే హక్కు లేదో, కర్ణాటకకు ఏ విధంగా వాడుకునే హక్కు లేదో, తెలంగాణకు కూడా హక్కు లేదు ఆ చట్ట ప్రకారంగా. కాబట్టి పాలమూరు ఆల్రెడీ ఎస్ఎల్బిసి, భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి కాబట్టి ఇంకా దాని గురించి అబ్జెక్షన్ పెట్టడానికి లేదు, అది జరుగుతుంది ఇది మిగులు ఉన్నప్పుడు. కానీ పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు, 30 టీఎంసీలు డిండికి 120 టీఎంసీ శ్రీశైలం ఫోర్సోర్ నుండి ఫ్లడ్ వాటర్ ఆధారంగా జీవోలైనాయి. కాబట్టి వీళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు, అది ఒకటి. రెండవది, ఇప్పుడు వారు చెప్పినట్లు రేపు అపక్షి కౌన్సిల్ ఉంది. విభజన చట్టంలో సెక్షన్ 84 సబ్ సెక్షన్ 3 ప్రకారము అటు తెలంగాణ గాని, అటు ఆంధ్రప్రదేశ్ గాని, అటు గోదావరి మీద గాని, ఇటు కృష్ణా మీద గాని కొత్త ప్రాజెక్టు నిర్మించాలన్నా ఖచ్చితంగా వచ్చేసి ముందు సిడబ్ల్యూసి అప్రైజల్ రికమెండేషన్ కావాలి, సెకండ్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్రైజల్ రికమెండేషన్ కావాలి, తర్వాత అపెక్స్ కౌన్సిల్ ఆమోదం కావాలి. ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినారు సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు. అపెక్స్ కౌన్సిల్ కు కొంత ఫీడ్బ్యాక్ ఎవరు ఇవ్వాలా? మేనేజ్మెంట్ బోర్డ్స్ ఇవ్వాలి, సిడబ్ల్యూసి ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసిన బండారం తెలిసిపోతుంది కాబట్టి
కాబట్టి అపెక్స్ కౌన్సిల్ కు పోకముందే రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద నిజమేస్తున్నారు. అవునా? ఒక్క మాట నేను అడుగుతాను, ఒక్క మాట నేను ఒకటే ప్రభాకర్ మాట్లాడే ముందు ఒక హాఫ్ మినిట్ మాట్లాడతాను. వారు చాలా బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు. మేమేమంటాం అంటే గతంలో ఈ సమైక్య రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని అత్యధిక సింహభాగం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం 450 బ్యారేజ్ల నిర్మాణం చేస్తున్నప్పుడు ఆ రోజు ఏం చేసిరండి ఈ కాంగ్రెస్ పార్టీ? అప్పుడు గుడ్డి గుర్రాల పనులుదో మీరు సార్ ఆ గతంలో మరి ఇయ్యాల మేము కడుతున్న 2-3 ప్రాజెక్టు 4 ప్రాజెక్టుల గురించి ఇంత బ్రహ్మాండంగా ఇంత విపులంగా మాట్లాడి తొండి పంచాయతీ పెట్టి కోర్టులకు పోయి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్లు ఇస్తా ఉన్నారే. గతంలో పక్క రాష్ట్రం ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని కేంద్రంలో వాళ్ళే రాష్ట్రంలో వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. మరి అప్పుడు 450 ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎప్పుడు ఏ ఒక్క రోజు ఏం చేశారు? అడ్డుకోలేదండి, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదండి. దానికి సమాధానం ఎవరు చెప్తారండి? జూపిడి గారు సార్ ఇది చాలా శాస్త్రీయంగా జరగాల్సినటువంటి సబ్జెక్ట్ ఇది. ఈరోజు సిడబ్ల్యూసి ఉన్నది, అపెక్స్ కమిటీలు ఉన్నాయి, మినిస్టర్ ఉన్నారు. సో ముఖ్యమంత్రిని పిలవటం జరిగింది విత్ 2-3 డేట్స్ తోటి మీకు వీలున్న సమయంలో రమ్మని. సో ఈరోజు గతంలో మన పైన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏం చేశాయో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పైన ఉన్న తెలంగాణ అదే చేస్తే ఖచ్చితంగా మా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. శాస్త్రీయబద్ధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ డిస్ప్యూట్ తీర్చడం కోసం కానీ, లేకపోతే సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ కానీ, కృష్ణా గోదావరి వీటి మీద వస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్కి ఒకవేళ నష్టం తీసుకొచ్చే పని అయితే దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ కానీ అక్కడ కానీ. సో మేము అక్కడికి రావాల్సినట్టు వాటర్ని ఇక్కడే స్టాప్ చేసి అది నికర జలాల పేరుతోటో మిగులు జలాల పేరుతోటో లేకపోతే ఇంకొక పేరుతోటో అక్కడ అన్యాయం జరిగే పని అయితే మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా మేము దీని మీద పాయింట్లు లేవదీస్తాం. ఇది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తేల్చుకునే పంచాయతీలు కాదు, 2 రాష్ట్రాల మధ్య ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు కూడా. అందుకే పూర్వీకులు ఏం చేశారంటే ఇలాంటివన్నీ వస్తాయని సిడబ్ల్యూసీలు, తర్వాత మినిస్ట్రీలు, తర్వాత అపెక్స్ కోర్టులు, తర్వాత సుప్రీం కోర్టులు ఇవన్నీ ఉన్నాయి వాటర్ మీద. ఎస్ తెలంగాణ వీళ్ళు భావించినట్టుగా వాటర్ కోసమే మా పోరాటం అంటే, సో మీ పోరాటం ఇప్పుడు వాటర్ కోసం వచ్చినప్పుడు గతంలో ఎక్కడికి వెళ్ళారు మీరు? గతంలో మీరు మహారాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేశారా, లేకపోతే కర్ణాటకతో చేశారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వాటాన్ని ఎక్కడో ఒక చోట ఆనకట్టేసి ఇక్కడ బిగించేసి అక్కడ పోకుండా చేస్తామంటే ఇది న్యాయం అవుతుందా? ముఖ్యమంత్రి కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి ఈ వాటా ప్రకారం ఇక్కడ ఎక్కడైనా సరే ఆనకట్టలు కట్టి ఇర్రెగ్యులర్ వీటన్నిటిని ఆపేస్తే తెలుగుదేశం పార్టీ లేకపోతే ఆంధ్ర ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకునే అవకాశం. వీటన్నిటి దృష్ట్యా ఇన్ని కమిటీలు ఉన్న తర్వాత ఎట్లా కేంద్ర ప్రభుత్వం సహకరించదు? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రేషనల్ డెసిషన్కి రావాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎన్నైనా చెప్పండి, నబార్డు అనండి లేకపోతే పెట్టుకుని నిర్మాణం చేసి మన నీళ్లను దోసుకున్నప్పుడు మన నీళ్లు ఆగిపోయినప్పుడు తమరు ఏం చేశారు సార్? తమరు కూడా ఈ రాష్ట్రాన్ని 17 సంవత్సరాలు పరిపాలించారు కదా. ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ముఖ్యం. చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ జగన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ కృష్ణారావు గారు. ఇది వాళ్ళ